ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. మన పురాణాల ప్రకారం ఒక్కో ఆలయ దర్శనం ఒక్కో దోష నివారణ. శ్రీనివాసుని నామ స్మరణమే శ్రీకరం బహుశుభకరం. బల్లి దోషం తొలగాలంటే ఈ దేశంలో కేవలం 2 ఆలయాలు. అందులో ఒకటి సుప్రసిద్ధ క్షేత్రమైన కంచి, మరొకటి తెలంగాణలో ఉన్న కొడకంచి. దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత ఆది నారాయణ స్వామి దేవాలయం కొడకంచి గ్రామంలో ఉందండి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ సుందరమైన ఆలయం ఉంది. ఈ 2 ఆలయాల్లో మాత్రమే బంగారం, వెండి బల్లులుంటాయి. అవి స్పృశించినంత మాత్రానే బల్లి దోషాలు తొలగిపోతాయని చెబుతారు. అందుకే ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఈ ఆలయ దర్శనం చేసుకుందాం, ఆ వెండి బంగారు బల్లుల్ని కూడా స్పృశిద్దాం. రండి. జయకరం హరి దర్శనం శ్రీలోకనం. ఎప్పుడెప్పుడు ఆ స్వామిని చూద్దామా అని ఉంది. అయితే ఆలయంలోకి వెళ్లే కంటే ముందుగానే మొట్టమొదట మీరు ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే మీకు ఇంకొక ఆలయం కనపడుతుందండి ఎదురుగుండా. అక్కడ అతి పురాతనమైనటువంటి ప్రహరీ గోడలు మీకు కనిపిస్తాయి. అంటే మొత్తం అంతా కూడా టెంపులే. ఆ లోపలికి చూసుకుంటే కనుక ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడైనటువంటి హనుమంతుడిని మనం దర్శించుకోవచ్చు. అలాగే ఆ శివయ్యని కూడా, నంది ఎదురుగుండా ఉండగా పెద్ద శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకుని నమస్కరించుకుని ఆ తర్వాత ఆ ఆది నారాయణ్ని దర్శించుకోవాలి. మరి వెళ్దామా? రండి. క్షిప్రదత్తపురత్రయం త్రిదశైలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక అద్భుతాన్ని మీరు చూడొచ్చండి. పెద్ద రావి చెట్టుగో ఎంత పెద్దదో చూడండి. ఇలా పట్టుకున్నా కూడా సరిపోదు, అంత పెద్దది. దగ్గర 200 years ఉంటాయి ఈ వృక్షానికి అని చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే. చాలా పెద్ద చెట్టు. మనోజం మారుతి తెలియలేదం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అలాగే ఇక్కడ పెద్ద శివలింగం కూడా ఉందండి. ప్రతిష్ఠించినటువంటి శివలింగమే. భక్తులు ఎవరైతే వస్తారో చక్కగా వారంతట వారే అభిషేకాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. దీపం పెట్టడం ఇవన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు, గమనించవచ్చు. బుజ్జి వినాయకుడి విగ్రహం ఒకటి పెట్టారు. అలాగే శివయ్య, ఎదురుగుండా నందీశ్వరులు. హర హర మహాదేవ. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమో నారాయణ. నమో నారాయణ. కార్తీక దామోదర. కార్తీక దామోదర. నమస్కారం. మీ పేరు? నా పేరు గంగాబాబు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బేర్ని కూడా. ఎలా ఉంది ఆలయం? ఆలయం చాలా బాగుంటుంది, పురాతనం. ఎప్పటి నుంచో మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాం. 40 years నుంచి వస్తున్నాం. ఇక్కడే మా టెంపుల్ ఇల్లు బాగుంటది. అన్ని దేవుళ్ళు ఉంటాయి. బంగారు బల్లి, ఎండు బల్లి ఉంది పైన. కంచిలో ఉన్నట్టు అని భావించి అందరూ ముట్టుకుంటారు. జై శ్రీమన్నారాయణ. కార్తీక దామోదర శంకర్. కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం నారదాది. నమో నారాయణ. ఎంత ప్రశాంతంగా ఉందోనండి. వాతావరణం కూడా చాలా అనుకూలించిందని చెప్పుకోవాలి. ఆలయం లోపలికి అడుగు పెట్టడమే ఏదో ఒక వైకుంఠానికి అడుగు పెట్టామా, ఇంకా స్వామిని చూడబోతున్నామా అనే ఒక భావన అయితే నన్ను అల్లుకుంది. అలా ముందుకు వస్తూ ఉంటే ఆలయం లోపలికి అలా అడుగు పెట్టగానే చుట్టూ ప్రహరీ గోడలతో ఉన్నటువంటి ఒక పుష్కరిని మీరు గమనించవచ్చు. ఇగో ఇలా లోపలికి ఇలా ఎంట్రన్స్. కానీ గోడలన్నీ చూస్తున్నారు కదా, అతి పురాతనమైనవి. అప్పటి ఆ ఫీల్ ఉంచేందుకు అలా వదిలేశారంతే. వాటికి ఇంకా ఏమి మరమ్మతులు అలాంటివి ఏవి చేయకుండా. ఇదంతా కూడా పుష్కరిణి. ఇక్కడి నుంచే
ఎవరైతే దర్శనానికి వెళ్తారో వారు వచ్చి కాళ్ళు కడుక్కొని, లేదా కొంతమంది అయితే ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు. అలాగే నీళ్లు కొద్దిగా ప్రోక్షణ చేసుకుని ఆ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణుడు దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ నుంచి చూడండి ఆలయ ప్రకారం మొత్తం ఎంత సుందరంగా కనపడుతుందో. చాలా పెద్ద ఆలయం అండి, అని చాలా మందికి తెలియలేదు. వస్తే కనుక ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతారు మీరు. ఆ స్వామి దర్శనం కావచ్చు, ఈ వాతావరణంలో గడపడమే ఒక అదృష్టం. గోవింద 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 శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత నారాయణ. 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం అండి ఇది. ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ వివరాలు మాట్లాడుకుందాం. శ్రీ శ్రీనివాస భలే సుందరంగా ఉందండి. నాకు ఒక్కసారి తిరుమల గుర్తొచ్చింది. ఎందుకంటే నడకదారిలో వెళ్ళేటప్పుడు శ్రీవారి మెట్లలో ఎక్కేటప్పుడు మధ్యలో కొన్ని మండపాలు కనిపిస్తాయి మనకి. అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా. ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అక్కడి నుంచి అలా ముందుకు వస్తూ ఉంటే 2-3 మండపాలు మీకు కనిపిస్తాయి. ఖచ్చితంగా అవన్నీ గమనించి వెళ్ళండి. అలా వెళ్ళగానే ఒక పెద్ద కొండని కూడా మీరు చూడొచ్చు. మొత్తానికి ఆలయం లోపలికి అడుగు పెట్టేశాము. ఎంత సుందరంగా ఉందండి. అద్భుతమైన ప్రాకారాలు. ఆనాటి వైభవం కళ్ళ ముందు కనపడుతోందంతే. ఇక 1000 ఏళ్ళు గడిచింది కదా, అలా అలా కొంచెం పురాతనం అవుతూ వచ్చింది. కానీ చాలా దివ్యంగా అందంగా కనిపిస్తోంది నాకైతే. ఇక్కడ చూసారా, ఈ కొండపైనే స్వయంభూగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ ఆదినారాయణుడు వెలిసింది. ఎప్పుడెప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకుందామా అని ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్దామా మరి. నమో నారాయణ. నిత్యము పలికేము గోవింద. స్వామి అపర భక్తుడు. ఆ గరుత్మంతుడిని ముందుగా మనం దర్శించుకోవాలండి. పై అంతస్తులో స్వామి ఉంటారు. కేవలం స్వామి కొలువై ఉన్నంత వరకు మాత్రమే ఆ కొండ మనకు కనిపిస్తుంది. అందుకే కిందగానే మనం గరుత్మంతుని దర్శనం చేసుకుని స్వామి దర్శనం బాగా జరగాలి అని ఆయన అనుమతి తీసుకుని పైకి వెళ్ళి చుట్టూ పొలాల మధ్యలో ఈ కొడకంచి గ్రామంలో తెలంగాణ కంచిగా పేరు పొందినటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణుడు వెలిసి ఉన్నారండి. అన్ని అద్భుతాలే. ఇక్కడ ఈ వృక్షాన్ని చూసారా ఎంత పెద్దదో. 2 వృక్షాలు కలిసి ఉన్నాయి. వీటికి కూడా దగ్గర 200 ఏళ్ల చరిత్ర ఉండొచ్చని చెబుతున్నారు ఇక్కడ స్థానికులు, గ్రామస్తులు కూడా. కానీ ఎంతో సుందరమైన ప్రశాంతమైన వాతావరణం అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా స్వామి దర్శనానికి వస్తే ఇక్కడే గడిపేయచ్చు. అలా ఉంటారన్నమాట. ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తారో వాళ్ళు స్వామికి దండం పెట్టుకుని ఇక్కడే పలహారాలు అవి వండుకుని ఇక్కడ భుజించి కూడా వెళ్తూ ఉంటారు. చూడండి, కొంతమంది ఆహారం అన్నమాట ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మనం అలా పైకి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి ఎంత సుందరంగా కనిపిస్తుందో. అదంతా చెరువు, అటువైపు అంతా పచ్చిక బయళ్ళు, దూరంగా కొండలు. భలే అద్భుతంగా ఉంది కదా. ఉత్సవాలప్పుడు స్వామి అమ్మవార్లను ఊరేగించే పల్లకి ఇదిగో. శ్రీ శ్రీనివాస. స్వామికి ఎదురుగుండనే మనం గమనించవచ్చు రాతి ధ్వజస్తంభం అండి, అలాగే గరుడ స్తంభం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద 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 గోవింద. గర్భాలయం దగ్గరికి వచ్చేసాము. ఆ స్వామి అమ్మవార్లను దర్శించుకునే సమయం ఆసన్నమైంది. వెళ్దామా మరి. నమో భక్తితో కొలిచేము గోవింద, శక్తి మా కందించు గోవింద. భక్తితో కొలిచేము గోవింద, శక్తి మా కందించు గోవింద. ముడుపు చెల్లిస్తాము గోవింద, ముక్తి ప్రసాదించు గోవింద. ముడుపు చెల్లిస్తాము గోవింద, ముక్తి ప్రసాదించు గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద 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 గోవింద.
స్వామి ధగధగా మెరిసిపోతున్నారంతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమో నారాయణ. గోవింద ఆనంద నిలయుడా గోవింద ఆశ్రిత ఎటువంటి బల్లి దోషాలనైనా తొలగించేటువంటి బంగారు వెండి బల్లిని స్పృశించే అవకాశం ఈ తెలంగాణ కొడకంచిలో మాత్రమే మనకు లభిస్తుందండి. అందుకే అంటారు, కంచి దాకా వెళ్ళలేని వాళ్ళు ఈ తెలంగాణ కంచికి రండి, ఆ ఆది నారాయణుని దర్శించుకోండి, బంగారు వెండి బల్లిని స్పృశించి మీ బల్లి శాపాలను ఆ దోషాలను పోగొట్టుకోండి అని. నమో నారాయణ. కస్తూరి తిలకమా గోవింద కారుణ్య నేత్రమా గోవింద. మనతో పాటు ఆలయ ఫౌండర్ అండ్ ట్రస్టీ రామాజీరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చాలా సుందరంగా అద్భుతంగా ఉందండి ఆలయం. స్వామివారిని చూస్తున్నంతసేపు ఇంకా వైకుంఠంలో ఉన్నామా అనే భావన కలుగుతోంది. అంత దివ్యంగా ఉన్నారు స్వామి. అయితే ప్రత్యేకంగా ఆలయ విశేషాలు తెలియచేస్తారు. ఈ సంవత్సరాల చరిత్ర అంటున్నారు, ఆ వివరాలు తెలియచేయండి. ఇప్పుడు కంచిలో ఏ రకంగా పడికట్టు ఉంటుందో ఈ దేవస్థానం అని కూడా అదే పడికట్టుగా అనాది నుంచి కూడా ఇప్పటి వరకు నడుచుకుంటూ వస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి కంచిలో ఉన్న ఏదైతే బల్లులు ఉంటాయో అక్కడ కంచి చూడని వాళ్ళు కొడకంచికి వచ్చి చూస్తే కడకంచి అంటే లాస్ట్ ఇక్కడ చూసుకుంటే పుణ్యం ఉంటారు. కడకంచి పేరు. ఈ కడకంచిలో చూసుకుంటే ఇక బల్లి దోష నివారణ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంవత్సరాంతంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మాఘమాసంలో ప్రతి 7 ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? ఇప్పుడు 10 రోజులు బ్రహ్మోత్సవాలు. సంవత్సరాంతంలో వైశాఖ పౌర్ణమి నాడు గరుడ సేవ, దసరా ఉత్సవాలు, అట్లే ధనుర్మాసం, గోదా కళ్యాణం ఇక్కడే జరుగుతాయి. మీరు ఎన్నేళ్లుగా ఉన్నారు? నేను 36 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానానికి మెయింటెనెన్స్ చేసుకుంటూ. ఇక్కడ ఊర్లో ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా సరే ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారు కదండి. ఈ మధ్యన భక్తులు ఎక్కువ తెలుస్తోంది అందరికి. ఇంకా అందరికి తెలియాలి, ఇక్కడికి రావాలి. స్వయంభూగా వెలిసారు స్వామి, ఆయన్ని దర్శించుకోవాలనేదే మా తాపత్రయం కూడా. అసలు ఎంత బాగుందంటేనండి వాతావరణం, చుట్టూ పొలాల మధ్యలో ఉండడం, ఈ చెరువు ఒకటి చాలా అందం. ఇంకా పేరే దేవుని చెరువా? ఆహా, అంతా ఈ స్వామిదే అన్నమాట మొత్తం ఇక్కడంతా కూడా. చెరువు మాత్రం మా హ్యాండ్ వల్ల ఉంది, దాన్ని మేము యాక్షన్ పెట్టి. మొత్తం ఎంత అండి ఇది? ఎన్ని ఎకరాలు ఉంటుంది చెరువు? ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా 3-4 ఎకరాలు. 3-4 ఎకరాల్లో విస్తరించింది. అక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తుంటేనే ఆ పురాతన వైభవం తెలుస్తోంది. గోపురాలు కానీ అవన్నీ కూడా, ఈ కొండ కానీ ప్రతి ఒక్కటి. ఆలయ చరిత్ర ఏంటి వివరించండి. చరిత్ర మా తాతగారు పూర్వంలో మా తాతగారి కళలో వచ్చి, నేను ఇక్కడ వెలుస్తాను, ఫలానా మంబాపూర్ అడవిలో ఉన్నాం, గట్లల్లో పుట్టలో ఉన్నా, మీరు వచ్చి దాన్ని తీసుకోవాలని చెప్పి తాతగారి కళలో చెప్తే, ఆయన ఏం చేసినట్టు మా పాలెళ్ళందరూ కలిసి పోయి అక్కడ పక్షి పోయి, గరుడ పక్షి పోయి అక్కడ వాళ్తూ, అక్కడ పుట్ట మీద తవ్వుతే ఈ స్వామివారు కనబడతారు. స్వామివారు కనబడితే అక్కడ నుంచి తీసుకొచ్చి చీకటి అయిపోయినాక ఎడ్ల బండి వచ్చి ఇక్కడ ఆగిపోయినాయి. మాదే ప్లేస్, ఇక్కడ ఆగిపోయింది చేంజ్. ఆ రాత్రి ఇక్కడనే బస్ చేస్తే స్వామివారి పోయి గుట్టగా స్వయంగా నేర్చి. చాలా చక్కగా వివరించారండి. ఇంకా అందరికీ తెలియాలి ఆలయం గురించి అనేది మా తాపత్రయం కూడా. స్వామి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. ఓకే, ఎలా తెలిసింది తెలంగాణ? ఆదినారాయణ స్వామి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. ఇక్కడే కాకుండా వెనికిరాలని అక్కడ కూడా ఉంటుంది. ఇది ప్రాసెస్ తోని అక్కడ కూడా చూసాము. నెట్ లో చూసేసరికి ఇక్కడ తెలిసింది చాలా బాగుంటుంది. బాగుంది, చాలా ఎలా అనిపించింది లోపల దర్శనం? చాలా బాగుందండి. వెండి బల్లి, బంగారం బల్లి మనకి కంచిలో చూస్తాం కదా, అదే మాదిరిగా మనం వెళ్ళాలంటే చాలా ప్రయాణంతో కూడుకుంది. ఇక్కడ ఏంటంటే బాగుంది కాబట్టి, దగ్గరలోనే ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చాం, ఫ్యామిలీతో వచ్చాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర గోవింద పరమాత్మ నీవే. నమస్కారం అమ్మా.
మీ పేరు? మా పేరు సంతోషమ్మ. సంతోష్. ఎక్కడ ఉంటారు మీరు? మాది ఇక్కడనే కొడుకంచి. కొడకంచె. ఎంత అదృష్టం ఇది, స్వామివారు కొలువైనటువంటి ఆ ఊర్లోనే ఉన్నారు. ఆ ఊళ్ళోనే ఉంటాము, వస్తాం, దర్శనం చేసుకుంటాము, మంచిగా పోతాం. ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు మీరు దర్శనానికి? మేము సోమవారం, శనివారం, ఏదైనా పండుగలు అయితే. ఇక్కడ ప్రత్యేకంగా ఏమేమి జరుగుతాయి? మంచిగా ఆదినారాయణ స్వామి ఉంటాడు, అలవేలి మంగమ్మ ఉంటది, ఏదనుకుంటే అదే అవుతుంది. మీరు మొక్కుకున్నారా? అలా మొక్కుకుని మీకు నెరవేరని ఏంటి చెప్పండి. వస్తుంటాము. ఇక్కడ ప్రత్యేకమైన రోజులు ఏంటి? పండగలప్పుడు ఏ పండగలు బాగా చేస్తారు? వైకుంఠ ఏకాదశి ప్రతి సోమవారం, ప్రతి శనివారం మంచిగా చేస్తాం. శనివారం కూడా. అంటే ఇంకా అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా ఆలయం గురించి. పట్టించుకొని పబ్లిక్ లోకి వేస్తే మా గుడి కూడా డెవలప్ అవుతుంది. తప్పకుండా, మా ప్రయత్నం కూడా అదే. థ్యాంక్ యూ అమ్మా. పాహి మాం గోవింద రక్ష మాం. నమో నారాయణ. చాలా చక్కటి దర్శనం అయిందండి. ఏంటో కొన్ని వెళ్ళే జరుగుతాయి అనిపిస్తుంది. స్వామి ఇక్కడ దాకా రప్పించుకున్నారా అని. నార్మల్గా విన్నానంతే. తెలంగాణ కంచి అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ వెండి బంగారం బల్లులు ఉంటాయి, అందులో స్వయంభూగా వెలిసిన స్వామి ఉంటారు. అది చాలా విచిత్రంగా ఆయన అక్కడ వెలిసారని చెప్పి విన్నాను. వచ్చి చూస్తే అసలు ఎంత సుందరమైన ఆలయం. మీకు ప్రారంభం నుంచి మీరు చూస్తున్నారు కదా ప్రాకారాలు కానీ అవన్నీ కూడా 1000 సంవత్సరాల క్రితం వండి అన్నీ కూడా ఇప్పటికీ చూసుకుంటే. కానీ నూతనంగా అనిపిస్తూ ఉన్నాయి. పైకి అలా వచ్చే కొద్దీ కూడా ఒక్కసారి అలా లోపలికి అడుగు పెడుతూ ఉంటే మనకు ఆ ద్వారాలు బంగారంలాగా దగదగా మెరిసిపోతాయండి. జయ విజయాలు అలా ఉండగా మనం 2 ద్వారాలు అలా వెళ్తే 3వ ద్వారం అవతల స్వామి అలా కొలువై ఉంటారనమాట. నెమ్మదిగా అవి దాటుకుంటూ వెళ్తుంటే మధ్యలోనే మనకి కనిపిస్తుంది. అంటే సాధారణ భక్తులు ఎవరైతే ఉంటారో వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే మనం దర్శించుకోవాలి ఆదినారాయణని. అక్కడే పైకి చూస్తే కనుక బంగారం వెండి బల్లీలు అలా స్పృశించగలిగాను. బల్లి దోషాలు పోవాలంటే మన దేశంలో ఉన్న 2 ఆలయాల్లో కడకంచి కూడా, ఇది కడకంచి అని అంటారంట. అందరూ కొడకంచి అని పిలుస్తారు, కానీ అంటే చివరిగా ఆ కంచి దర్శనం చేసుకున్న తర్వాత చివరిగా ఈ కంచిని దర్శనం చేసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం అనమాట. అలా వెండి బంగారం బల్లిని స్పృశించుకుంటూ స్వామిని అక్కడి నుంచి దర్శించుకోవచ్చండి. కొంచెం స్పెషల్ పర్మిషన్ అడిగి లోపలి దాకా వెళ్ళగలిగాను. నుంచి చూస్తూ ఉండండి, ఉత్సవమూర్తి కింద ఉంది. అలా స్వయంభూగా వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ ఆది నారాయణుడు ఎంత దివ్యంగా ఉన్నారో. రాతికే కదండి ఆయన వెలిసింది, నల్లగా ఉంది విగ్రహం. అయితే దానికి కవచంలాగా వేశారనమాట. బంగారంలో దగదగా మెరుస్తున్నారు. 2 దేవేర్లను పట్టుకుని స్వామి ఎంత ముద్దుగా కూర్చున్నారో. కిరీటాలు కానీ అవన్నీ కూడా ఇంక నిమగ్నం అయిపోతారు స్వామిలోనే. స్వామి అమ్మవారిని అలా చూడటమే. ఆ ఉత్సవమూర్తి ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అప్పుడు ఆ ఉత్సవమూర్తి కానీ మిగతావన్నీ చేస్తూ ఉంటారు. అలాగే గర్భాలయం లోపల ఇంకోటి గమనించవచ్చు, ఆళ్వార్ల సన్నిధి అని ఉంటుంది. అలాగే ఇంకొక పక్కగా గోదాదేవి, అలాగే లక్ష్మీ అమ్మవారు, అంటే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అక్కడ ఉంటారు. విగ్రహాలు ఉత్సవమూర్తులు అక్కడ ఉంటాయి. అతి పురాతనమైందని అర్థమవుతుందండి. అభిషేకం చేసిన నీళ్ళని కూడా గుట్ట కిందకి అలా వెళ్ళిపోతాయి. అది కొంచెం పక్కగా మనం గమనించవచ్చు, అలా జారుతున్నట్లుగా కూడా. ఎంత బాగుందో, ఎంతటి అనుగ్రహం అంటే చూడండి. ఇది స్వామివారిపై వేసినటువంటి పై పంచ. గో అమ్మవార్లు 2 నాకు బ్లౌజ్ పీస్ పెట్టారు. ఇంటికి ఆడపిల్ల వస్తే పెడతారు కదా, ఎప్పుడు వెళ్ళినా అమ్మ బాలే చూసుకుంటుంది నన్ను. అలా ఈసారి కూడా. అలాగే ప్రసాదం నిజంగా జన్మ ధన్యమైనట్టే. ఇలాంటి ప్రాంతాలను దర్శించుకోవటం అనేది అంటే పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలా ఉంటేనే కానీ ఇక్కడికి రాలేమండి. చాలా దివ్యమైన అనుభూతి నాకైతే. నమో నారాయణ. శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత. స్వామి ఇక్కడ చాలా విచిత్రంగా వెలిసారని చెప్పాను కదా. సుమారుగా 1000 సంవత్సరాల క్రితం అండి అల్లాని రామాజిరాం అనే విష్ణు భక్తుడు ఎవరైతే ఉన్నారో వారికి కలలో స్వామి కనిపించారట. మందాపురం అనేటువంటి ఒక అటవీ ప్రాంతంలో ఒక పుట్టలో నేనున్నాను, వెలికి తీసి నాకు ఆలయాన్ని నిర్మించండి అని చెప్పారట. ఇక స్వామి కళ్ళలోకి వచ్చి చెప్తే ఇంకా ఆ రాత్రి నిద్ర పట్టలేదు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ భక్తుడు అలా వెయిట్ చేసి ఉంటే తెల్లారేసరికి ఎక్కడ అటవీ ప్రాంతం అని చెప్పి మందాపురం అనే ప్రాంతంలో వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్ళి చాలా వెతికారట. ఎక్కడా స్వామి జాడ కనిపించలేదు. మందాపురం అన్నారు, ఇక్కడే అన్నారు. అటవీ అంటే ఎంత పెద్దదో తెలుసు కదా. ఇది అలా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెతికి కలిసిపోయి అక్కడే విశ్రమించారట. నిద్రపోతుంటే మళ్ళీ స్వామి వారి కల్లోకి వచ్చి, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు సరైన ప్రాంతానికే వచ్చావు, కానీ నీకు సులువుగా దొరికే విధంగా అంటే నేను ఎక్కడున్నానో ఒక ఇది చెప్తాను నీకు అని చెప్తారంట. ఏంటి అని అంటే, నువ్వు ఉదయం లేచేసరికి గరుడ పక్షి ఎక్కడైతే తిరుగుతూ వచ్చి ఒక ప్రాంతం దగ్గర వాలుతుందో అక్కడ నేను ఉన్నట్టు అంటారంట స్వామి.
ఇక అలాగే తెల్లవారు లేచిన వెంటనే గరుడ పక్షి దర్శనమిచ్చింది. స్వామి నిజంగా నువ్వే మాకు దారి చూపిస్తున్నావు అనుకుని వచ్చిన వాళ్ళందరూ, రామాజీరావు గారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారి సోదరులందరూ కూడా వెతక ఆ గరుడ పక్షి వెనకాల వెళ్ళగా ఒక పుట్ట దగ్గర ఆ పక్షి ఆగింది. తీరా ఆ పుట్టంతా తొలిచి చూస్తే ఉంది శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి అలా దర్శనమిచ్చారండి. అసలు ఎంత అదృష్టమో కదా. ఇక సరే అని స్వామిని అక్కడి నుంచి అలా తీసుకొస్తూ మేము ఉన్న ప్రాంతంలో స్వామిని మేము అక్కడే ప్రతిష్ఠించుకుంటాము, ఆయన స్వయం వ్యక్తమయ్యారు కదా అని అనుకుంటే, అన్నదమ్ములు కదా మేము కొలుచుకుంటాం స్వామిని, మా ప్రాంతంలో పెట్టాలని చిన్న వాగ్వాదం జరిగింది. ఇలా కాదు, ముందుగా మనం ఇక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్దాం మన ఊరు దగ్గరికి, ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలనేది మనం నిర్ణయించుకుందామని. అప్పట్లో అంతా ఎద్దుల బండిలే కదా, అవే కదా వాహనాలంటే. ఎద్దుల బండి మీద పెట్టుకుని అలా స్వామిని తీసుకువస్తూ ఉండగా చీకటైపోయింది. ఇక అంత రాత్రిపూట అడవిలో వెళ్ళటం అనేది సమంజసం కాదనుకుని ఇంకా వెళ్ళలేరు కదా, అందుకు ఒక దగ్గర ఆగి వాళ్ళు ఇంకా అక్కడే పడుకుని ఉదయం లేచి వెళ్దాం అనుకునేటప్పటికి అందరూ విశ్రమించారు. పొద్దున్న లేచి చూసేసరికి స్వామి బండి మీద లేరట. ఇదేంటి విగ్రహం ఏమైందని చూస్తే కొండ పైన ఆయన వెళ్ళి అలా కూర్చున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే స్వామిని దర్శించుకుంటున్నామో గర్భాలయంలో కొండపైన, అక్కడే ఆ స్వామి వెలిసారటండి. ఆహా, అసలు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, మనమేమో బండి మీద ఉంచితే అసలు స్వామి అక్కడికి వెళ్ళి ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టలేదు. ఇది ఆ స్వామి నిర్ణయం, ఈ కొండపైన ఆయన ఉండాలి, ఇక్కడ భక్తులను అనుగ్రహించాలి అని. ఇంకేముంది, ఇక అప్పటి నుంచి 1000 సంవత్సరాలుగా స్వామి నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నారు. ఎంత సుందరంగా ఉంటారండి మూర్తి అయితే. మీరు ఖచ్చితంగా రండి, ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతారు. దాంతోపాటుగా ఇక ఆ తర్వాత అందరినీ, పెద్దవారిని, పూజల్ని, అలాగే గౌరవనీయులైనటువంటి పీఠాధిపతులని వాళ్ళందరినీ ఆహ్వానించి చెప్తే ఇది చాలా దివ్యమైన క్షేత్రం, స్వామి స్వయంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రాంతం అని చెప్పి ఇక్కడే వెండి బల్లి, బంగారు బల్లిని ఏర్పాటు చేయటం, అలాగే వివిధ పూజా కార్యక్రమాలు చేసి ప్రతిష్టాపనలన్నీ చేసిన తర్వాత అప్పటి నుంచి నిత్యం పూజలు జరుగుతున్నాయండి. అక్కడి నుంచి చూసుకుంటే కంచికి ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళందరూ కూడా ఎక్కడ వెండి బంగారు బల్లిని సృష్టించచ్చు అని చెప్పి ఇక్కడికి రావడం ప్రారంభించారు. అందుకే ఈ ప్రాంతాన్ని కడకంచిని తెలంగాణ కంచిగా చెబుతూ ఉంటారనమాట. కంచి వెళ్ళిన వాళ్ళు ఈ ప్రదేశానికి వస్తారు, వెళ్ళలేని వాళ్ళు కూడా వచ్చి ఈ బంగారు వెండి బల్లిని స్పృశిస్తూ ఉంటారు. అదనమాట 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. స్వయం వ్యక్తమైనటువంటి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణుడు. తెలంగాణ కంచిగా పేరు పొందినటువంటి కడకంచి గ్రామంలో స్వయం వ్యక్తమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామివారి ఆలయ వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇక సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు తెరిచే ఉంటుందండి. మీరు చక్కగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. స్వామికి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీదేవి భూదేవి సమేత కొడకంచిలో వెలిసినటువంటి శ్రీ ఆదినారాయణ స్వామి వారికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి మాఘమాసంలో. అలాగే కార్తీక మాసం, శ్రావణ మాసం, ప్రత్యేకించి ధనుర్మాసాలలో విశేషమైన పూజలు జరుపుతూ ఉంటారు. స్వామి అమ్మవార్లకు రథోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుందండి. భీష్మ ఏకాదశి రోజున ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ రథం, ఇందులోనే స్వామివారు ఊరేగుతారు అమ్మవార్లతో సమేతంగా. శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ ఆది నారాయణుడు కొలువైనటువంటి ప్రతి ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉంటుందండి. ఉదాహరణకి తిరుమల కావచ్చు, సింహాచలం కావచ్చు, అన్నవరం కావచ్చు, ఈ కడకంచి కావచ్చు. స్వామి ఎక్కడున్నా అంతే కదా. నాకెందుకో ఆ ప్రాంతాలకు వెళ్ళినటువంటి భావనే కలిగింది తెలంగాణ కంచిగా పేరు పొందినటువంటి ఈ కడకంచి గ్రామంలో ఉన్న ఈ స్వామి సన్నిధికి వచ్చినప్పుడు. ఇక్కడ స్వామి కూడానండి కంచి క్షేత్రంలో వరదరాజస్వామి ఏ విధంగా అయితే కొలువై ఉంటారో అదే విధంగా మనకి కనిపిస్తారు. అయితే ప్రత్యేకంగా 2 దేవేరులను ఇలా దగ్గరికి పట్టుకున్నట్టుగా స్వామి మనకి దర్శనమిస్తారండి. చాలా దివ్యమైన ఆలయం. చూసారుగా, ఎంతో మహిమాన్వితమైన భారతదేశంలో 2వ కంచి తెలంగాణ కడకంచి. ఈ ఆలయాన్ని దర్శించుకున్నారుగా. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత ఆది నారాయణుడి దర్శనం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక ఈ ఆలయాన్ని దర్శించండి, ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి. ఇది ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్యమైన ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమో నారాయణాయ. గోవింద 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 శ్రీ శ్రీనివాస గోవింద.